ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం. స్తోత్రం నాయనా. గొప్ప దేవుడిగా, తండ్రిగా, తోడుగా ఉన్నందుకు వందనాలు. దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ కృప చొప్పున నడిపించండి దేవా. మీకు వందనాలనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ పరిచర్యలో వాడుకొనమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమగీతాలు 6వ అధ్యాయం గురించి ధ్యానించుకుందామండి. పరమగీతము సొలొమోను రాజు రాసిన ప్రేమ గీతంగా ఈ యొక్క గీతాన్ని చూస్తూ ఉన్నామండి. ఇది క్రీస్తు పూర్వం సుమారు 970 నుంచి 930 మధ్యకాలంలో రాయబడినదిగా భావించటం జరుగుతుంది. అయితే 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి ఇప్పుడు. అయితే 5వ అధ్యాయంలో ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ప్రియురాలు అతనిని వెతుకుతుందని చదువుకున్నాము. అలాగే 6వ అధ్యాయంలో యెరూషలేము కుమార్తెలు నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడని అడగటము, ప్రియుడు తన తోటకు వెళ్ళినట్లు చెప్పటము, తర్వాత ప్రియుడు తన ప్రియురాలి సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఆమెను పొగడటము ఇక్కడ మనము చూస్తామండి. ఆమె ఇతర స్త్రీలందరిలో ప్రత్యేకమైనదని ప్రియుడు ప్రకటించటం మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియుడు అనగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడుతూ ఉన్నారు. అలాగే ప్రియురాలు అనగా సంఘము లేదా దేవుని ప్రజలుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే నిజమైన ప్రేమలో వెతకటం ఉంటుందని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలో పునరుద్ధరణ మరియు సమాధానము ఉంటుందని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు తన ప్రజలను విలువైన వారిగా చూస్తాడు. దేవునితో సన్నిహిత సంబంధం ఆనందాన్ని కలిగిస్తుందని ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలు ప్రియురాల్ని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళను అని అడగటము ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు ఆమె తన ప్రియుడు తన తోటకు వెళ్ళినట్లు చెబుతూ ఉండటం గమనించగలం. అయితే తర్వాత ఆమె గొప్ప విశ్వాసముతో మరి ప్రభువుని గురించి ఇలా ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు అని తను చెబుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దేవునితో నిజమైన సంబంధం విశ్వాసం మరియు నిశ్చయతను కలిగి ఉంటుందని ఈ యొక్క మాట ద్వారా, ఈ యొక్క మరి వచనం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా ప్రియుడు తన ప్రియురాల్ని ప్రశంసిస్తూ తిర్సా వలె సుందరమైన దానవు, యెరూషలేము వలె మనోహరమైన దానవు అని చెబుతూ ఉండటము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమెను అనేక స్త్రీలలో ప్రత్యేకమైనదిగా ఆయన వర్ణించటం మనం చూస్తున్నాం. క్రీస్తు తన సంఘాన్ని ప్రేమతో మరియు గౌరవంతో చూస్తాడని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ప్రియురాలు తోటలోని వృక్ష ఫలాలను చూడటానికి వెళ్ళినట్లుగా చెబుతూ ఉంటుంది. అయితే ఆత్మీయ జీవితంలో ఫలములు ఉన్నాయా అని ప్రతి విశ్వాసి తనను తాను పరీక్షించుకోవాలని ఈ వచనం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రజలు సోలొమోనుని తిరిగి చూడాలని కోరుకోవటం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది ఆమె ప్రత్యేకతను మరియు గౌరవాన్ని, ఆమెకి కలిగిన గౌరవాన్ని సూచిస్తున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. దేవుని కోసం ఎదికేవారు ఆయనను కనుగొంటారని ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు తన ప్రజలను ప్రేమతో చూస్తాడని, విశ్వాసి దేవునికి అమూల్యమైన వాడని ఇక్కడ మనము ఈ అధ్యాయం ద్వారా నేర్చుకుంటున్నాం. దేవునితో సన్నిహిత సంబంధం ఆనందాన్ని కలిగిస్తుందని ఈ అధ్యాయం మనకి చెప్పకనే చెప్తూ ఉన్నది. అయితే నేను నా ప్రియునిదానను, ఆయన నావాడు అని మరి యొక్క ప్రియురాలు ప్రారంభించటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి విశ్వాసి దేవునితో మరి కలిగి ఉండవలసిన సంబంధాన్ని సూచిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. ప్రియురాలు తన ప్రియుని వెతకకుండా అతనిని కనుగొనలేకపోయింది. వెతికినప్పుడు అతనిని కనుగొంది. అందుకనే మనం చూస్తే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికిన యెడల నన్ను కనుగొందురు అని అక్కడ రాయబడటం మనం చూస్తాం. దేవుని కోసం ఎదికే వారికి ఆయన తను తాను తెలియపరచుకుంటాడని ఈ యొక్క వచనం ద్వారా మనము
చూస్తున్నాం. ప్రియుడు తన ప్రియురాలిని తిరసవలే సుందరమైనదని, యెరూషలేము వలె మనోహరమైనదని కొనియాడటము ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు కూడా తన పిల్లలను ప్రేమతో చూస్తాడు. ప్రపంచం నిన్ను తక్కువగా చూసిన దేవుడు నిన్ను అమూల్యమైన వాడిగా చూస్తాడని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియురాలు చెప్పిన మాటలు మనం చూసినట్లయితే, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు అని సంపూర్ణ సమర్పణ కలిగినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. దావీదు చెప్పినట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే రీతిగా ఈమె నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు అని చెప్పటం మనం చూస్తున్నాం. దేవుడు మనవాడైతే భయం మనపై అధికారం చేయలేదని ఈ వచనం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు మరియు సంఘం మధ్య ప్రేమను ప్రతిబింబిస్తున్నట్లుగా కనబడుతుంది. యేసు ప్రభువారు తన సంఘాన్ని ప్రేమించాడు, ఆమె కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రేమ మారనిది, ఆ ప్రేమ ఎన్నటికీ తగ్గనిది, ఆ ప్రేమ శాశ్వతమైనదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను నిజంగా వెతుకుతున్నావా? నీవు నాకే చెందానని చెప్పగలవా? నాతో సన్నిహిత సంబంధంలో ఉన్నావా అని దేవుడు ఈ దినాన్ని మనల్ని అడుగుతున్నాడు. లోకం నిన్ను విడిచిపెట్టవచ్చు, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నీవు క్రీస్తుకు చెందినవాడవైతే ఆయన నిన్నెన్నడూ విడవడని ఈ యొక్క సోలమితి తను మాట్లాడుతూ, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు అని చక్కగా చెప్పటం మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియుడు తన సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రశంసిస్తూ ఇతరులందరిలో ఆమెను శ్రేష్ఠురాలుగా వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో ప్రేమలో విశ్వాసాన్ని, అలాగే పునరీకరణ మరియు పరస్పర గౌరవాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వెతికేవారు ఆయనను కనుగొంటారని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు తన ప్రజలను అమూల్యమైన వారిగా చూస్తాడని మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు మరియు సంఘం మధ్య ఉన్న ప్రేమను ఈ అధ్యాయము చక్కగా ప్రతిబింబిస్తున్నట్లుగా కనబడుతుంది. విశ్వాసి దేవునితో సన్నిహిత సంబంధంలో జీవించాలని ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. ఈ సందేశం మనం విన్నట్లయితే దేవునితో ఉన్న ప్రేమపూర్వకమైన, విశ్వాసపూర్వకమైన సంబంధమే ప్రతి విశ్వాస జీవితానికి నిజమైన బలమని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి మనము దేవుని వెతికేవారముగా, దేవునికి ఇష్టలుగా, ఆయన చేత మనము పొగడబడేవారముగా, ఆయనను మనం మహిమపరిచేవారముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని పొగిడి మనల్ని అమూల్యమైన వారుగా ఆయన మనల్ని చూస్తాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రము నాయన. ఇదేను వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా నాయన, మీ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన ప్రభ బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మేము మిమ్మల్ని వెతికినప్పుడు మీరు మమ్మల్ని నాయన మేము మిమ్మల్ని కనుగొంటామని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు మా తండ్రి. ప్రభ మీ ప్రేమ అమూల్యమైనది నాయన. ప్రభ అటువంటి అమూల్యమైన మిమ్మల్ని మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని, మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి అవసరత తీరుస్తూ, బలపరుస్తూ, పోషిస్తూ, కాపాడుచూ, నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.